ఒకప్పుడు యూదా దేశంలో బెత్లెహేము అనే చిన్న గ్రామం ఉండేది. ఆ రోజుల్లో యూదా దేశమంతా రోమా సామ్రాజ్య ఆధీనంలో ఉండేది. రోమా చక్రవర్తి అయిన కైసరు ప్రతి వ్యక్తి తన స్వగ్రామానికి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి అని ఆజ్ఞ జారీ చేశాడు. నజరేతు అనే పట్టణంలో మరియా అనే పవిత్రమైన యువతి ఉండేది. ఆమెకు యోసేపుతో నిశ్చితార్థం జరిగి ఉంటుంది. ఒకరోజు దేవుని దూత అయిన గాబ్రియేలు మరియకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, మరియా, భయపడవద్దు. నీవు దేవుని కృప పొందిన దానివి. నీవు పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని కనెదవు. ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఆయన లోకరక్షకుడు. ప్రభువ, నేను నీ దాసిని, నీ మాట చొప్పునే జరుగునుగాక. ఈ విషయం తెలుసుకున్న యోసేపు చాలా బాధపడతాడు. కాని దేవుని దూత కలలో ప్రత్యక్షమై యోసేపుతో ఇలా అంటుంది, యోసేపు, నీవు సందేహింపవలదు. మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినది అని దూత చెప్పగానే యోసేపు ఆనందముతో మరియను తన భార్యగా స్వీకరిస్తాడు. బెత్లెహేము ప్రయాణం. పేరు నమోదు కోసం యోసేపు మరియా ఇద్దరూ నజరేతు నుండి బెత్లెహేముకు ప్రయాణమవుతారు. అది చాలా సుదీర్ఘమైన మరియు కష్టతరమైన ప్రయాణం. బెత్లెహేముకు చేరుకున్నాక మరియకు నొప్పులు మొదలయ్యాయి. సత్రాలు అన్నీ కూడా నిండిపోయాయి. ఆ రాత్రి ఎక్కడ కూడా వారికి స్థలం దొరకలేదు. చివరికి వారు ఒక పశువుల పాకలో ఆశ్రయం పొందారు. అదే రాత్రి మరియ ఒక అందమైన శిశువుకు జన్మనిచ్చింది. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ బాలుడు జన్మించగానే రాత్రి ఆకాశంలో ఒక అద్భుతమైన నక్షత్రం ప్రకాశించింది. ఆమె ఆ శిశువును గుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో పడుకోబెట్టింది. ఆ సమయంలో పొలములో గొర్రెల కాపరులు తమ గొర్రెలను మేపుతూ ఉన్నారు. అకస్మాత్తుగా దేవుని దూత వారికి ప్రత్యక్షమై ఇలా అంటాడు, భయపడకండి. మీకు మహా ఆనందకరమైన శుభవార్త చెప్తున్నాను. నేడు దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు జన్మించియున్నాడు. గొర్రెల కాపరులు వెంటనే బెత్లెహేముకు వెళ్లి బాలయేసును దర్శించి ఆనందంతో దేవుణ్ణి స్తుతించారు. తూర్పు దేశము నుండి 3 జ్ఞానులు ఆ నక్షత్రాన్ని అనుసరించి బెత్లెహేముకు ప్రయాణమయ్యారు. ఆ 3 జ్ఞానులు పశువుల పాకలో పుట్టిన బాలయేసు వద్దకు వచ్చి బంగారం సాంబ్రాణి బోలమును కానుకగా ఇచ్చారు. ఇందులోని నీతి, యేసు రాజభవనంలో కాదు, పశువుల పాకలో పుట్టాడు. అది ఆయన వినయానికి, ప్రేమకు గుర్తు. మనము కూడా యేసుక్రీస్తు వలె ప్రేమ కలిగియుండి అందరికీ సహాయం చేసేలా జీవించాలి.